నా పేరు రమేష్ అండి. మేము డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జైరాబాద్ నుంచి వచ్చాను. అయితే మనం ఇప్పుడు తొగరి మినుము ఇచ్చిన రైతుల కంటే మినుము అయిపోయింది కాబట్టి తొగరి ఇచ్చిన రైతులకు ఇది మనం పూత బాగా రావాలి, కాయలు కూడా మంచి నిండాలి అంటే మనం ఏం చేయాలంటే పంచగవ్య స్ప్రే చేసుకోవాలి. పంచగవ్య ఎట్లా తయారు చేస్తారు ఏంటంటే మనము కావాల్సిన పదార్థాలు ఒక 20 లీటర్ తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన 5 కిలోలేమో పెండ, 3 లీటర్ల ఆవు మూత్రము, అర్ధ కిలో నెయ్యి, 2 లీటర్లు పాలు, 2 లీటర్లు పెరుగు, 1 డజన్ అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు, బెల్లం 1 కిలో, 3 లీటర్లు నీళ్లు. ఇవి చేస్తే 20 లీటర్ తయారవుతుంది. మనం ఇప్పుడు 200 లీటర్ చేసాము. దీంట్లో 50 కిలోలు పెండ వేసాము, 30 లీటర్లు ఏమో ఆవు మూత్రం వేసాము, 3.5 కిలోలు నెయ్యి, 10 కిలోలు బెల్లము, 15 లీటర్లు ఏమో కొబ్బరి నీళ్ళు, 15 లీటర్లు పాలు, 15 లీటర్లు పెరుగు, అరటిపళ్ళు ఏమో 8 డజన్లు. మొత్తం మనము 9 రకాలు వేసినాం దీంట్లో. అయితే 200 లీటర్లు తయారు చేసినాం. 18 రోజులకు తయారవుతుంది. తయారైన తర్వాత వడబోసి మనం నీళ్ళేసి, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి నీళ్ళేసి వడబోసుకుంటే 600 లీటర్లు అవుతుంది. దాదాపు 100 ఎకరాలకు వస్తుంది. మనకు మంచిగా పూత కాత బాగా వస్తుంది. ప్లస్ ఇంకోటి దీంట్లో విటమిన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం పంటకు కావాల్సిన 16 రకాల పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి పంట కూడా బాగుంటుంది, కాయ అవి కూడా బాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే రోగాలను తట్టుకునే శక్తి కూడా వస్తుంది దీనివల్ల. ఇది పంచగవ్య. దశపర్ణి అంటే దశ అంటే 10, పర్ణి అంటే ఆకులు, 10 రకాల ఆకులతో తయారు చేస్తున్నాం కాబట్టి దానికి పేరు దశపర్ణి అని వచ్చింది. 200 లీటర్ డ్రమ్లో 180 లీటర్లు నీళ్ళు వేసి తర్వాత మనము 2 కిలోలు పెండ వేసుకోవాలి, 10 లీటర్లు ఆవు మూత్రము, ఇవి 2 వేసి కొంచెం మనం గోనెసం చెట్ల కప్పేసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఈ ఇంగువ ఉంది కదా, ఒక 20 నుంచి 50 గ్రాములు, సొంటి అనేది ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు, ఇవి 2 వేసి మనం అట్లా మన గోనె సంచి కప్పేసి ఒక రోజు అట్లా ఉంచుతాం. రెండో రోజు మనం పసుపు అర్ధ కిలో, అల్లం అర్ధ కిలో, వెల్లుల్లి అర్ధ కిలో, పచ్చిమిర్చి కిలో, ఇవి దంచినాయి అంటే కచ్చపచ్చ దంచి ఉండాలి, లేకుంటే మనం కుళ్ళనికి టైం పడుతుంది కాబట్టి దంచితే సారం అనేది తొందర దిగుతుంది. ఇవి అన్నీ కలిపిన తర్వాత ఒక 2 గంటలు అట్లా ఉంచి తర్వాత మిగిలినవి ఉన్నాయి కదా, నెక్స్ట్ రోజు 10 రకాల ఆకులు, ఏది మనం వేపాకులు, జిల్లేడాకు, వావిలాకు, ఉమ్మెత, అడ్డసరము, జామాకు, మామిడి ఆకు, మన మునగ, బంతి, ఇట్లా మనము 10 రకాల ఆకులు వేసుకోవాలి. 2 కిలోలు దంచి వేసిన తర్వాత ఉదయం సాయంత్రం కలుపుతుంటే మనం ఒక 1 నెల రోజులకు దశపర్ణి కషాయం అనేది తయారైపోతుంది. ఇదేంటంటే మనం ఇప్పుడు కాయతొలుచు పురుగు కానీ, గూడు కట్టుకునేది కానీ, లేకుంటే లద్దె పురుగులు అట్లాంటివన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది దశపర్ణి కషాయం అనేది. ఎంత వాడాలి ఏంటంటే మనం వడబోసుకొని 200 లీటర్ డ్రమ్లో ఒక 6 లీటర్లు వడబోసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా 6 లీటర్లు వేసుకోవాలి. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది మనం ఈ 6 నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు తయారుగానికి నిలబడుతుంది కదా, తర్వాత ఇంకా 6 నెలలు, మొత్తం 7 నెలల వరకు మనకు మంచిగా పంటకు అనేది వస్తుంది. ఇది ఒక పంపుకి ఎంత వేయాలి సార్? ఇది ఒక పంపుకు ఇప్పుడు మనం 300 ml అంటే మీరు ఒక పని చేయాలి. ఇగో 200 లీటర్ డ్రమ్ ఉంటుంది కదా, దీంట్లో నీళ్ళు వేసుకొని 6 లీటర్లు కలుపుకుంటే మీకు అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఒకదానికి తక్కువ ఎక్కువ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, ఇప్పుడు 300 ml అన్నా అనుకో, మీకు అవి కొలవనికి ఉండవు, కన్ఫ్యూజ్ అవుతారు. ఎకరకు కావాల్సింది నీళ్లు ఒక డ్రమ్ అనుకోండి, కంపల్సరీ డ్రమ్, దాంట్లో మనం 6 లీటర్లు పంచగవ్య కానీ 6 లీటర్లు దశపర్ణి వేసుకుంటే నీకు మంచిగా 10 పంపులకు వస్తుంది. 10 పంపులు మనం ఎకరా అంతా వస్తుంది. అట్లా బాగుంటుంది మంచిగా. సరేనా? ఇది మంచిగా మీకు వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్. పూత అవి కూడా బాగుంటుంది, కాయ కూడా నిండుతుంది. ఎందుకంటే మనం కెమికల్ ఏది తెచ్చినా కూడా అన్ని 16 రకాల పోషకాలు దొరకవు. మనం బయట తెచ్చుకోవాలంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి 100 ఎకరాలకు వస్తుంది. మీకు మీ ఊర్లో మంచిగా ఒక 100 ఎకరాల వరకు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొట్టుకుంటే బాగుంటుంది. సరేనా? ఎవరెవరు తీసుకుపోయినారో పేరు రాసుకోండి. ఇంకో చిన్నది మనం తొగరి చేను దగ్గర ఒక ఫోటో దిగుదాం.